ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి సేవకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా స్వామివారికి జరిగే సేవలు ప్రతి ఒక్కటి కూడా చూసి చేసే అదృష్టం అయితే కలుగుతుందండి. సో ఈ వీడియోలో మనము తిరుమల వెంకటేశ్వర స్వామికి వేసే మాలలు ఎక్కడ కడతారు, ఎక్కడ నుండి స్వామివారికి ఈ మాలలు అనేవి వెళ్తాయో ఒకసారి అయితే ఈ వీడియోలో తెలుసుకొని అక్కడికైతే వెళ్దాము. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి నేను తీసుకెళ్తాను. సో ఇది ఎక్కడుందో కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. వెల్కమ్ టు మై ఛానల్ పవనిత టాక్స్. వీడియోస్ నచ్చితే మర్చిపోకుండా వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అనేది షేర్ అనేది చేయండి. సో మా గ్రూప్తో పాటు మేము ఖాళీ టైంలో ఇలా పూలు ఎక్కడైతే కడతారో స్వామివారికి అక్కడికైతే వెళ్తున్నాను. సో మీకు కూడా చూపిస్తాను. అది ఎక్కడో శ్రీవారి సేవా సదన్ ముందరే ఇదంతా కూడా ఉంటుందండి. ఇలా స్వామివారికి పూల మాలలు అనేవి కడుతూ ఉంటారనమాట. అవి స్వామివారికి మనం కూడా సేవ చేసుకునే అదృష్టం అనేది శ్రీవారి సేవకులకు మాత్రమే ఉంటుందండి. శ్రీవారి సేవకులను మాత్రమే ఇక్కడికి రాణిస్తారనమాట. ఎవరినైనా కూడా ఈ లోపలికి రావడానికి ఎవరికి కూడా అవకాశం ఉండదు. సో శ్రీవారి సేవ చేసుకునే వాళ్ళకు మాత్రమే ఇలాంటి అదృష్టం అనేది కలుగుతుంది. సో సేవ వస్తే మాత్రం ఎవ్వరు కూడా వదులుకోకండి, తప్పకుండా శ్రీవారి సేవకు అనేది వెళ్ళండి. స్వామివారికి చేసే ప్రతి ఒక్క పూజలో, స్వామివారికి ఇచ్చే ప్రతి ఒక్క నైవేద్యంలో, స్వామివారికి వేసే పూలు కూడా మనము మన చేతులతో తాకే అదృష్టాన్ని అయితే మనకు శ్రీవారి సేవలో అయితే కలుగుతుందన్నమాట. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నామండి. మనం శ్రీవారి సేవా సదన్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ పార్క్ అనేది ఉంటుంది. పార్క్ లాగా అంటే గార్డెన్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడే మనకు పూల మాలలు అనేవి కడుతూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళి శ్రీవారి సేవకులు ఎవరైనా కూడా హెల్ప్ అనేది చేయవచ్చు అనమాట. వాళ్ళు మాలలు అనేవి స్వామివారికి కడుతూ ఉంటారు. ఆ పువ్వులని తీసి ఇవ్వడము, తులసి మాలలు కడుతూ ఉంటే వాళ్ళకి చిన్న చిన్న హెల్ప్ అనేది చేయడము చాలా సంతోషంగా అనిపిస్తుందండి. శ్రీవారి సేవలో అన్నీ కూడా మర్చిపోయి శ్రీవారి సేవలోనే మనం మునిగిపోతాము. మేము ఉన్న 8 రోజుల శ్రీవారి సేవలో అయితే ఒక్కొక్క వీడియో అనేది నేను పెట్టాను. మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఎక్కడెక్కడ ఏవేవి చూసాము, శ్రీవారి సేవలో ఉన్నప్పుడు తిరుమలలో ఉన్న ప్రతి ఒక్క ఆలయాన్ని, ప్రతి ఒక్క సేవని మనం చేసే అదృష్టాన్ని అయితే మనకు కలుగుతుందండి. తిరుమలకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో నేను పెడుతున్నాను. వీడియోస్ నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ అనేది ఇచ్చి వీడియోని షేర్ అనేది చేయండి, ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ రావాలంటే మీరు దాన్ని ఆల్ అని క్లిక్ చేసి పెట్టుకుంటే ప్రతి ఒక్క వీడియో నేను పెట్టగానే మీకు వీడియో నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి. సో ఇప్పుడు ఇక్కడ మేము చేసే సేవ అనేది చూడండి. సో ఇలా సేవకులందరము కూడా కూర్చొని సేవ అనేది చేస్తూ ఉంటారనమాట. శ్రీవారి సేవకులకు మాత్రమే కలుగుతుందండి ఇలాంటి అదృష్టము. స్వామివారికి వేసే మాలలని మనము ముందుగానే చూసి చేతులతో తాకే అదృష్టాన్ని అయితే శ్రీవారి సేవకులకు మాత్రమే ఈ అదృష్టం కలుగుతుందన్నమాట. సేవ చేసుకునే వాళ్ళకి రకరకాలుగా అనుభవాలు అయితే ఉంటాయండి. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా వస్తారు సేవ చేసుకొని. అక్కడ నేను మాలలు కడుతూ ఉన్నప్పుడు ఒక అయ్యవారు అయితే పిలిచారనమాట. అక్కడ ఒక గంపు ఉంది, అది తీసి ఆయన భుజం పైన పెట్టమన్నారు. నాకు తెలిసింది ఏంటంటే ఆ గంపలో ఉన్న మాల అనేది స్వామివారి ఆలయం లోపలికి స్వామివారికే వేసే మాల అని తెలిసింది. నా చేతులతో ఆ మాలని తాకడం నిజంగా చాలా అదృష్టంగా అనిపించింది నాకు. ఇక్కడ సేవ కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు మేము వెంగమాంబకు అయితే వెళ్తున్నామండి. ఇక్కడ సేవకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెంగమాంబకు వెళ్ళి అక్కడే భోజనాలు అనేవి చేస్తూ ఉంటాము. వెంగమాంబ ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన ప్లేసేనండి. ఇక్కడ మనకు ఉచిత అన్నదానం అనేది ఉంటుంది. అన్నప్రసాదాలన్నీ కూడా ఇక్కడ మనకు ఉచితంగానే ఉంటాయి. సో ఇక్కడికి వెళ్ళి మేము అన్నప్రసాదం తీసుకొని మళ్ళీ సేవకు అనేది నెక్స్ట్ డే వెళ్తాము. సో ఈవినింగ్ కూడా మనకి ఇక్కడే భోజనం అనేది ఉంటుంది. సో తిరుమలకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా అయితే శ్రీవారి సేవకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా పెడుతున్నాను. అలాగే సేవకు ఎలా వెళ్ళాలి, ఎలా మనము సేవ బుక్ చేసుకోవాలి అది కూడా నా ఛానల్లో నేను పెట్టాను. ఆ వీడియో కూడా చూడండి. మీరు ఆల్ అని నోటిఫికేషన్ని మీరు ఆన్ చేసి పెట్టుకుంటేనే నా వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయండి. సో మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తిరుమల శ్రీవారి సేవకు మీరు ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది ఇంకా సేవకు వెళ్ళాలనుకుంటున్నారు కింద నాకు కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో నేను తెలుసుకుంటాను. వెళ్ళాలనుకునే వాళ్ళు మీరు కూడా సేవకు వెళ్ళి
అక్కడ సేవ ఎలా చేయాలి, సేవలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా నా ఛానల్లో నేను ఒక్కొక్కటిగా పెడుతున్నాను. సో ఇదంతా కూడా మనకు అన్నప్రసాదము, వెంగమాంబలో మనకు ఉచిత అన్నప్రసాదం అయితే ఉంటుంది. ఇక్కడ ఎవరైనా కూడా వెళ్ళి అన్నప్రసాదం అనేది ఉచితంగా తిని రావచ్చండి. సో వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.